గం గణాధిపతయే నమః. ఓ కమల సంభవ! కళాధరుడని ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాక, ఆ దైత్యుడైన త్రిపురుడు ఆ చింతామణి గణేశుని మూర్తిని ఎలా తెచ్చిచ్చాడు? ఆ వివరం నాకు తెలియజేయి. భక్తాభీష్టప్రదుడైన గజాననుని లీలల్ని ఎంతగా విన్నా తనివి తీరటం లేదు అన్న వ్యాసుని వచనాలకు బ్రహ్మ మనోహరంగా చిరునవ్వులు చిందిస్తూ, ఓ కృష్ణద్వైపాయన, అనంతరం ఆ త్రిపురుడు ఏమి చేశాడో ఆ వివరాన్నంతా చెబుతాను, సావధాన మనస్కుడవై విను. అలా ఆ కళాధరుడు చేత ఉత్తేజితుడైన త్రిపురుడు మందరాద్రి పైన ఉన్న శంకరుడి వద్దకు తన దూతల్ని ఇరువురిని ఈ సందేశంతో పంపించాడు. నీ వద్ద అత్యంత శుభకరము సకలార్థప్రదము అయిన చింతామణి గణేశుని మూర్తి ఉన్నదట. దాన్ని మా దైత్యరాజైన త్రిపురునికి సామరస్యపూర్వకంగా సమర్పించు. అంతేకాదు, త్రైలోక్య ప్రభువైన అతని వద్దకు ముల్లోకాలలోనూ శ్రేష్టములైన వస్తువులన్నీ చేరాయి. నీ శ్రేయస్సును కోరుకునేవాడవైతే వెంటనే మాకది తెచ్చివ్వు, లేదా నీవు మా దైత్యేంద్రుడి ఆగ్రహజ్వాలలకు గురికాగలవు. ఆ మాటలు విన్న శంకరుడు భగ్గున మండిపడ్డాడు. ఓ దూతలారా, కేవలం మీరు దూతలైనందునే బ్రతికిపోయినారు. లేకపోతే ఈ పాటికి మీరు మన్మధుడిలా నా క్రోధాగ్నికి ఆహుతులై భస్మీభూతులయ్యేవారు. మీ ప్రభువు నాకొక గడ్డిపోచతో సమానం. అతనితో నాకేమి ప్రసక్తి? మృత్యువును కోరుకునేటట్లయితే నాతో తలపడమనండి. ప్రళయకాలాగ్ని తుమ్మెద అర్పలేనట్లు, మూషికం మేరువును క్రింద పడతోయలేనట్లు మీ రాజు ఇంకా 1000 జన్మలెత్తినా సరే, ఆ గణేశమూర్తిని నా వద్ద నుండి పొందటం అసాధ్యం. ఈ మాటని వెళ్ళి మీ ప్రభువుకు చెప్పండి. ఓ వ్యాసమునీంద్ర! శంకరుని ఈ ప్రతివచనాలకు త్రిపురుని దూతలు ఆగమేఘాల మీద అతడి వద్దకు వినిపించారు. వాక్యార్థముల గ్రహించటంలో ప్రవీణుడైన త్రిపురుడు అగ్గిమీద గుగ్గిలంలా మండిపోయాడు. ఈ ప్రత్యుత్తరాన్ని విని అంతే తన సర్వసేనల్ని యుద్ధానికి సమాయత్తపరిచాడు. చతురంగ బలాలను వెంట తీసుకుని మందర పర్వతం వద్దకు శివునిపై యుద్ధానికి తరలి వెళ్ళాడు. సకల శస్త్రాస్త్ర సమన్వితులైన సేనలతో కామగమనం గల తన 3 పురాలను అధిరోహించి మనోవేగంతో శంకరుడిపైకి తలపట్టానికి నిశ్చయించుకుని దీపం వద్దకు వెళ్ళే శలభంలా వెళ్ళాడు. రత్న కిరీటాన్ని, ఖడ్గ కీటకాలను, ధనుర్బాణాలను ధరించి హరుని మనస్సుని భయంతో కంపింపజేసేలా సింహగర్జనలను చేస్తూ తాను బయలుదేరి వెళ్ళాడు. ఆ అపురూప సంగ్రామాన్ని కనులారా తిలకించాలని దేవతలు ఉవ్విళ్ళూరసాగారు. త్రిపురుడు యుద్ధ సన్నద్ధుడై వచ్చాడన్న వార్తను విన్న శంకరుడు గజాననుని అర్చించి ప్రదక్షిణ నమస్కారాదులు సమర్పించి క్రోధాగ్నిజ్వాలలను నేత్రాలలోంచి క్రక్కుతూ బయలుదేరాడు. ఆ సేనావాహిని పదఘట్టనలకు భూమి యావత్తు అదిరింది. పైకి ధూళి లేచి నా పరభేదాలు తెలియని స్థితిలో ఇరు సేనలు సంకుల సమరానికి దిగారు. అలా జరిగిన భీకర సంగ్రామంలో తెగిపడ్డ ఏనుగుల, గుర్రాల తలలతోనూ పారుతున్న రక్తం ఏరులై ప్రవహించింది. ఆ రక్త ప్రవాహంలో కొట్టుకుని పోయే శిరస్సులు, మొండెములను చూసిన శంకరుడు రోషపరవశుడై ఒక పెట్టున రాక్షసునిపైకి ఉరికాడు. ఆ త్రిపురుడు కూడా తన పురములను ద్రోహించి శివుని ఎదుర్కొన్న ఇరు సైన్యాలలోని ప్రధానులు ఒకరితోనొకరు ద్వంద్వయుద్ధానికి పూనుకున్నారు. శస్త్రాస్త్రాలతోనూ, పెరికిన చెట్లతోనూ ఒకరినొకరు మోదుకోసాగారు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని యుద్ధ వర్ణనం అనే 42వ అధ్యాయం సంపూర్ణం.